అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 14 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువుపై వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్తో ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము ఈ రాశివారి రేపటి రోజున ఆలోచన శక్తిని కలిగి ఉంటారండి. అవి ఏవైనా సరే కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ముందు చూపు కలవరని చెప్పుకోవాలి. వీళ్ళు ఎవరినైనా సరే అవమానపరచాలని, ఎవరైనా బాధపడుతూ చూడాలని చెప్పి మాత్రం అసలు కళ్ళలో కూడా అనుకోరండి. ఎవరికైనా సహాయం చేయాలనుకునేటువంటి మంచి స్వభావం కలవారు. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. ఏ విషయమైనా సరే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేటువంటి లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొన్ని లక్షణాలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయండి. చాలా సాధారణంగా కనిపించే లక్షణాలని చెప్పుకోవాలి. ఏంటంటే కనుక ఇతరులకు ఎప్పుడైనా సరే సహాయం చేయాలని ఆలోచించేటువంటి స్వభావాలు అనమాట. ఇంకా కొత్త ఆలోచనలు కలిగి కూడా ఉంటారు. స్నేహాలకు విలువైనటువంటి కొత్త స్నేహితులను విలువైన వారిగా భావించడము, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపించడము వీరి యొక్క ప్రత్యేకమైన లక్షణాలు. వీరు బయటకు చాలా బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉన్నటువంటి స్వభావం కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఈ యొక్క రాశి వారికి కొన్ని అదృష్ట రంగులు వచ్చేసి నీలం, తెలుపు అండి. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, 9. వీళ్ళకి రేపటి రోజున ఉత్తరం, తూర్పు దిశలు బాగా ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం మీకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమాచారం ఎక్కువగా దూర బంధువు ద్వారా మీకు తెలిసే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా మాట్లాడిన ఒక బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆ వార్త మీకు ఏ రూపంలోనే రావచ్చండి. కనుక ఒక మెసేజ్ రూపంలో అంటే మెసేజ్ కాల్ చేయడం కానీ, లేకుంటే మామూలు మెసేజ్ చేయడం కానీ, ఒక ఫోన్ కాల్ చేయడం కానీ, లేదా ఇంటికి వచ్చి చెప్పే పరిస్థితి కూడా రావచ్చు. ఆ విషయం మొదట చిన్న విషయంలో మీకు అనిపించినా కూడా తర్వాత ఇది మీ కుటుంబ విషయానికి సంబంధించి శుభవార్తగా మారే అవకాశం ఉంది. కొంతమందికి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అవ్వచ్చు. కుటుంబంలో జరిగే ఒక నిర్ణయం కూడా అవ్వచ్చు. కొంతమందికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి దగ్గర అవడం కూడా కావచ్చు. ఇటువంటి విషయాలన్నీ వారికి రేపటి రోజు నక్షత్రం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న రోజు చెప్పుకోవాలి. శ్రద్ధగా మీరు చాలా మంచి అన్ని రకాల వారికి కూడా రేపటి రోజున ఎంతో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ పని పట్ల ఉన్న కష్టాలు తగ్గ గుర్తింపు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కొంతకాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక సమాచారం మీకు చేరే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న లాభాలు కనిపించే రోజండి. కొత్త పరీక్షలు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలకు సంబంధించిన కొన్ని అనుకూల సూచనలు కూడా కనిపించవచ్చు. ఇక విద్యార్థులకు వచ్చే చదువుపై దృష్టి పెరుగుతుంది. గురువుల సూచనలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇక కళారంగం, మీడియా రంగం కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి. ఈ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక పరిచయం మీకు సహాయపడే అవకాసం ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజు చేయవలసిన కొన్ని పూజల పరిహారం కూడా తప్పకుండా చెప్పుకుందామండి. రేపు ఖచ్చితంగా కూడా శనివారం కాబట్టి ఖచ్చితంగా దగ్గర ఎక్కడైనా సరే శివాలయం ఉంటే స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి ఒక దీపం వెలిగించుకొని స్వామి చుట్టూ ప్రదర్శన చేసుకుని ఇంటికి వచ్చినట్లయితే మీకు అలా కూడా మంచి జరుగుతుందండి. ఖచ్చితంగా కూడా రేపటి దగ్గరలో ఎక్కడ శివాలయం దర్శనం చేసుకోండి, స్వామివారిని స్మరించుకోండి. ఇక రేపటి రోజున నలుపు రంగు బట్టలు ధరించి నల్ల వస్తువులు ఎక్కడైనా దాన ధర్మాలు చేయడం మీకు శ్రీదేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. రేపటి రోజున ఆవుకి ఎక్కడైనా సరే నానబెట్టిన శనగలు కానీ, ఆకుకూరలు కానీ ఆహారంగా ఇవ్వండి. మంచి ఫలితాలు ఇస్తాయండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున
కొన్ని చిన్న చిన్న మార్పులకు దూర బంధువుల వచ్చే సమాచారం అయితే అనుకూల పరిణామాలతో గడిచే అవకాశం ఉంది. కాబట్టి మీరు సహనము, ధైర్యము, దేవుడిపై విశ్వాసం ఉంటే రేపటి రోజు మీకు మంచి సూచనలు కూడా తీసుకురావచ్చండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నిర్దిష్ట ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. పని చేస్తున్న పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఎదుగుదలను చూసి, మన సంతోషాన్ని చూసి వారిలో ఎటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు అలాంటి ప్రభావాలు ఎక్కువ కనిపిస్తాయి. మీలో కొందరికి ఈ మధ్యకాలంలో ఒక విషయం గమనించబడుతూ ఉండొచ్చండి. మీరు మంచి పనులు చేయాలని ప్రయత్నించినా కొంతమంది అడ్డంకులు కలిగించడము, మీరు ఎదగడం చూసి లోపల అసూయపడ్డము, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లే చేసి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పట్టడం ఉంచా అని చెప్పి బాగుపడుతుంటే, మీకు డబ్బులు ఇస్తుంటే, ఇంకోటి మీరు ఏదైనా వ్యాపారం బాగా జరుగుతుంటే మీకు ఎప్పుడెప్పుడా మీరు పాడైపోవాలని చెప్పి, ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చెప్పి చాలామంది మిమ్మల్ని కోరుకుంటుండొచ్చు. మీ ముందు మంచిగా నడుస్తుంటారు, కానీ మీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మీకు రేపటి తప్పకుండా తారసపడతారు. అలాగే రేపటి మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారండి. అటువంటి వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీకు కనిపిస్తుంది కదా, మనము చేసినటువంటి పనుల్లో మనం ఎదుగుతుంటే కొంతమంది మనల్ని లోపల ఉన్నట్టు మాట్లాడకపోవడము, మీకేంట్లో బాగా సంపాదించుకున్నా అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడము, ఒక రకమైన చూపులు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. మీరు ఎదురడం చూసి లోపల అసూయపడ్డము, మీ గురించి వెనకాల మాటలు మాట్లాడము వంటి పరిస్థితులు కూడా ఎదురవుతుండొచ్చు. ఇవి కొన్నిసార్లు నిర్దిష్ట లేదా నరకోశ ప్రభావం వల్ల జరుగుతాయన్నమాట. ముఖ్యంగా మీ దూర బంధువులు కూడా ఈ పరిస్థితి చూసి వారు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి బయటకు ప్రేమగా ఫోన్లు చేసి మంచిగా మాట్లాడినా లోపల మాత్రం అసూయతో ఉండే మనుషులు కూడా మన చుట్టూ ఉంటారు. అందుకే రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక మీ ఇంటి విషయాలు, మీ ప్రాణకులు, మీకు వచ్చేటువంటి డబ్బు, మీకు ఉద్యోగం ఉన్నటువంటి పలుకుబడి, ఈ మంచి అవకాశాలు, మీకు సరే వ్యాపారంలో ఉన్నటువంటి మంచి లాభాలు, మీ ఆనందాలు, మీరు ఏదైనా సరే ఇల్లు లాంటి ఇల్లు కొనుక్కోవాలని కొంతమందికి అనుకుంటూ ఉంటారు కదా. కొంతమందికి ప్రమోషన్స్ విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మనకి ఇంట్లో ఏ వస్తువు కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాం. మీ ఆనందం అన్నిటి కూడా అంతంత చెప్పాల్సిన అవసరం లేదు కదా. కొన్నిసార్లు మన సంతోషం కూడా కొంతమంది చూడలేరు. అందుకే మీ పనులు నిశ్శబ్దంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున దేవుడి నామస్మరణ మీకు అక్కడ మేలు చేస్తుందండి. ఒక దీపం వెలిగించి మా మీద చెడు ప్రయోగాలు, దృష్టి వాళ్ళు తొలిపోవాలని చెప్పి ప్రార్థించుకోండి. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు కొద్దిగా ఆహారం ఏదైనా పెట్టండి. వేప చెట్టు దగ్గర దీపం వెలిగించడము, దుర్గాదేవి స్మరించడం వంటి చిన్న చిన్న పరిహారాలు కూడా మీ మనసుకు ఎంతో ధైర్యాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రేపటి మీ మనసులో భయం పెట్టుకోవద్దండి. ఏది కూడా ఎంతమంది వరం లేని వారున్నా దేవుడు ఆశీర్వాదం ఉన్న మనిషికి ఎవరు ఆపలేరు కదా. మీరు మీ పని నిజాయితీగా చేస్తూ మీ మంచి ఆలోచనతో ముందుకు సాగితే మీకు రావాల్సిన శుభ ఫలితాలు తప్పకుండా మీ జీవితంలోకి వస్తాయి. ఇక ఈ విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద ముఖ్య శ్రద్ధ చూపించలేకపోతారు. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. టెన్షన్స్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆశ్రయం మీకు లభిస్తుంది. అంతులేని ఆత్మానందం తాలూకు అనుభూతి రేపటి మీ అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజున నడుస్తుందండి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా రేపటి మిగిలిపోనుంది. మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా మీకు హాని అయితే ఖచ్చితంగా కలుగుతుంది. 7 రకాల తృణధాన్యాలను పక్షులు పెట్టండి, మరి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అంతా కూడా మేలు చేస్తుందండి. మరి తెలుస్తున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.